మీరు చూస్తున్నారు నేషనల్ హైవే 42 పెద్దపాలెం మొలకల్ చెరువు మండలం అన్నమయ్య డిస్ట్రిక్ట్. అందరికీ నమస్కారం. నేను మీ శంకర్ని. ఇవాళ పొద్దున్నే మీటింగ్ అనేసి రెడీ బయలుదేరా కార్ వేసుకొని. అనుకోకుండా ఇవాళ పొద్దున్నే ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. 2 లారీలు అయితే ఢీకొన్నాయి. ఇది ఢీకొన్నప్పుడు ఇక్కడ ఈ చెత్త చెదారం అంతా అయితే పడింది. అవి ఢీకొన్న తర్వాత పొద్దున్నే పోలీస్ శాఖ వారు వచ్చి జేసీబీల ద్వారా ఆ లారీలను అయితే అక్కడికి చేర్చారు. వాటిని అక్కడ చేర్చడంతో వారి పని అయితే పూర్తి అయిపోయింది అనుకున్నారో మరి ఏమో తెలియదు, కానీ ఈ మొత్తం చెత్త చెదారం అంతా అయితే ఇక్కడే వదిలేశారు. ఈ చెత్త చెదారం ఇక్కడ వదిలేయడం వల్ల నా కార్ అయితే అనుకోకుండా ఇలా రావడం వల్ల వీటిల్లో ఇలాంటి చెక్క ఒకటి నా కారు కింద పైప్ భాగానికి తగిలి ఆ పైప్ అయితే డ్యామేజ్ అయింది. కారు పూర్తిగా స్ట్రక్ అయ్యి నడి రోడ్డు మీద అయితే ఆగిపోయింది. దాన్ని ఎటు కదల్చలేని పరిస్థితి అయితే నాకు వచ్చింది. మరి చూస్తున్నారుగా మన శాఖ వారికి ఎంత నిర్లక్ష్యమో. ఈ రెస్పాన్సిబిలిటీ పూర్తి చేయకుండా అర్ధకర్ధంలో ఆపేయడం వల్ల రాను పోను వెహికల్స్ ఎంత ఇబ్బంది పడుతున్నాయో దాదాపు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నేను చూస్తూనే ఉన్నాను. ఎవరు కూడా దీన్ని అయితే పట్టించుకోలేదు. దీన్ని కానీ పరిపూర్ణంగా పూర్తి చేసిందంటే నా పాటికి నేనైతే మీటింగ్ కి చేరుకునేవాడిని. వీరి నిర్లక్ష్యం వల్ల ఇంతమంది ఇబ్బంది పడ్డము ఎంతవరకు కరెక్ట్? ఈ విషయాన్ని అయితే అందరూ షేర్ చేయండి. ఇలా రేపొద్దున్న ఎక్కడైనా యాక్సిడెంట్ల వల్ల చెత్త జమ చేరిన చోట పూర్తిగా నివారణ చేయకంటే ఎన్ని సమస్యలు ఎదుర్కొంటాయనేది ఇవాళ మీకు తెలియజేస్తున్నాను. ఈసారి ఎవరైనా సరే ఏ శాఖ, పోలీస్ శాఖ వారికి తెలియజేస్తున్నాను, ఎక్కడైనా ఇలాంటి సందర్భాలు జరిగినట్టయితే మాత్రం పూర్తిగా ఇవన్నీ కూడా క్లీన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. తప్పకుండా ఇది అందరూ షేర్ చేయాల్సిందిగా కోరుతూ రేపటి కోసం, భద్రత కోసం మీ శంకర్. తోటి ప్రయాణికులు దీనివల్ల ఇబ్బంది పడకూడదనేసి ఈ చెత్తనంతా అయితే నేనే దగ్గరుండి క్లీన్ చేస్తున్నాను.